రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మన దేశం పైన అమెరికా ఒత్తిడి చేస్తూనే ఉంది. 50% వరకు టారిఫ్ విధిస్తాం, సెకండరీ టారిఫ్ విధిస్తామంటూ బెదిరిస్తున్నారు. ట్రంప్ మాత్రమే కాదు, అలాస్కా మీటింగ్ తర్వాత ట్రంప్ ఈ సెకండరీ టారిఫ్ను తాత్కాలికంగా వేయడం లేదు, కానీ 2-3 వీక్స్లో డెసిషన్ తీసుకుంటానన్నాడు. కానీ ఆ తర్వాత కూడా అమెరికా ఫారెన్ మినిస్టర్, మన భాషలో చెప్పాలంటే కామర్స్ మినిస్టరు, అలాగే ఫైనాన్స్ మినిస్టరు, అలాగే ఇప్పుడు తాజాగా ట్రంప్ అడ్వైజరు అందరూ కూడా వరుస పెట్టి ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. భారతదేశమే రష్యా ఉక్రెయిన్ వార్ కావాల్సిన నిధుల్ని సమకూరుస్తోంది భారతదేశమే అంటూ కూడా మనపైన ఆరోపణ చేస్తున్నారు. సో దీనికి మన విదేశాంగ మంత్రి ఫారెన్ మినిస్టర్ మాస్కోలో పర్యటన సందర్భంగా చాలా సూటిగానే సమాధానం చెప్పారు. నేను కూడా చాలా వీడియోలు ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నాను. డిప్లొమసీలో ప్రాపర్ సిగ్నల్స్ కూడా చాలా కీలకం. జయశంకర్ రష్యా గడ్డపై నుంచి అమెరికాకు దిమ్మ తిరిగే ప్రశ్నలు వేశాడు. సో ట్రంప్ పేరు చెప్పకున్నా కూడా అది ట్రంప్కే తగులుతుంది, అమెరికాకే తగులుతుంది. ట్రంప్ అని పేరు వాడలేదు, అమెరికా అని పేరు వాడలేదు. అది కూడా డిప్లొమాటిక్ నైసిటీ. అంటే అమెరికా అధినేత ట్రంప్తో సహా అందరూ ఏ రకమైన డిప్లొమాటిక్ నైసిటీస్ను పాటించకుండా మాట్లాడుతున్నారు. కానీ సీజన్ డిప్లొమాట్ అనే జయశంకర్ డిప్లొమాటిక్ భాషలో ఎదురు చెప్పారు. అమెరికా పేరు అనకుండా ట్రంప్ పేరు చెప్పకుండా విలేకరి అడిగిన ప్రశ్నను అవకాశంగా తీసుకొని. సో జయశంకర్ వేసిన సూటి ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, అమెరికా వాదన ఏంటి, రష్యాతో మనము ఉక్రెయిన్ యుద్ధం తర్వాతే రిలేషన్స్ ఏదో పెంచుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజమే, ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యా నుంచి మనం చమురు కొనడం పెరిగింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం అరౌండ్ 36% ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇండియాకే వస్తుంది. అమెరికా ఫైనాన్స్ సెక్రటరీ అయితే దీన్ని 42% అని పేర్కొన్నారు. ఎంత పర్సంటేజ్లో అటు ఇటు ఉన్నా వాస్తవమే. ఇండియా గతంలో 1% కూడా ఉండేది కాదు. ఇండియన్ టోటల్ క్రూడ్ రిక్వైర్మెంట్స్లో రష్యా మీట్ చేసేది 1% కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము చాలా కొంటున్నాం, అది మాత్రం నిజం. కానీ అల్టిమేట్గా రష్యాతో రిలేషన్స్ ఉక్రెయిన్ వార్తో సంబంధం లేదు. అందుకే జయశంకర్ చాలా సూటిగా చెప్పిన మొదటి అంశం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచంలో ఏర్పడిన బలమైన రిలేషన్షిప్స్లో భారత రష్యా సంబంధం ఒకటి అన్నాడు. ఇది డైరెక్ట్గా అమెరికాకు చెప్పడం ఏంటంటే, మేమేదో ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయన్న అనుమానంతో రష్యా ఆయిల్ చీప్గా వస్తుందని కొనడం కాదు. ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ ఉన్న హిస్టరీ మీకు అర్థం కావాలి అని సూటిగా అన్నాడు. ఇండియా రష్యా రిలేషన్షిప్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రిలేషన్షిప్స్ ఫార్మ్డ్ ఇన్ ద వరల్డ్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అని. ఇక రెండవది, అమెరికా పదే ఇండియాను టార్గెట్ చేస్తుంది, మీరు రష్యా చమురు కొంటున్నారని. రష్యా నుంచి అత్యధిక చమురు కొంటున్న దేశం భారతదేశం కాదు, అది చైనా. ఇది రెండో క్వశ్చన్. అంటే ఇండైరెక్ట్గా అమెరికాకు చెప్తున్నాడు, మేము కాదు ఎక్కువగా కొంటున్న చైనా, కానీ మీరు చైనాను ఏమీ అనే ధైర్యం చేయలేక మా మీద పడుతున్నారు అని. ఇక మూడవది, రష్యా నుంచి అత్యధిక ఎల్ఎన్జి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొంటున్నది భారతదేశం కాదు, అది యూరోపియన్ యూనియన్. అంటే ఇది కూడా అమెరికాకు ప్రశ్న. మీ డబుల్ స్టాండర్డ్ చూడండి, మీ హిపోక్రసీ చూడండి. మమ్మల్ని ఏదో అంటున్నారు, మీ యూరోప్ దేశాలే కొంటున్నాయి కదా. నిజమే, జయశంకర్ చెప్పిన లెక్కలు కూడా నిజం. రష్యా టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 47% చైనాకు వెళ్తుంటే 38% ఇండియాకు వస్తుంది. రష్యా చేసే ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్కే, ఇండియా ఫీల్డ్లో కూడా లేదు. ఇక నాలుగవ క్వశ్చను జయశంకర్ అడిగింది,
2022లో ఉక్రెయిన్ పైన వార్ స్టార్ట్ అయ్యాక అమెరికాతో ట్రేడ్ బాగా రష్యాతో ట్రేడ్ బాగా పెంచుకున్న దేశం భారతదేశం కాదు. అది ఇతర దేశాలు ఉన్నాయి. ఇండైరెక్ట్గా అది కూడా అమెరికానే చెప్పడం ఇటీవల పుతిన్ ప్రకటించాడు. 2025 జనవరి నుంచి ట్రంప్ పవర్లోకి వచ్చి ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యన్ ట్రేడ్ 20% పెరిగింది. ఒక్క 7 నెలల్లో 20% అభివృద్ధి రేటు మామూలు కాదు కదా. అందుకే జయశంకర్ అడిగాడు, యుక్రెయిన్ వార్ తర్వాత ఇండియా రష్యాతో రిలేషన్స్ పెంచుకున్న అత్యధికంగా పెంచుకున్న దేశం కూడా భారతదేశం కాదు అని చెప్పాడు. 5వది, ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక ప్రపంచంలో వరల్డ్ ఎనర్జీ ప్రైసెస్ స్టెబిలైజ్ కావాలి, అందుకొరకు రష్యన్ ఆయిల్ కూడా కొనాలి అని అమెరికా కొన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది. అందులో మొదటి దేశం భారతదేశం. అంటే ఒకప్పుడు మీరే మమ్మల్ని కొనమన్నారు, కొనకపోతే వరల్డ్ ఎనర్జీ ప్రైసెస్ దెబ్బతింటాయన్నారు, పెరిగిపోతాయన్నారు. ఇప్పుడేమో కొనడానికి తప్పుపడుతున్నారు. మరి ఆ 2022లో అమెరికా తీసుకున్న వైఖరి ఏంటి, 25లో తీసుకున్న వైఖరి ఏంటి? ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఈ స్టిల్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. దానిపైన $60 పర్ బ్యారెల్ ప్రైస్ క్యాప్ మాత్రమే G7 విధించింది. ఆ ప్రైస్ క్యాప్కు లోబడి ఆయిల్ కొనాలని కూడా చెప్పింది. ఎందుకంటే కొనకపోతే వరల్డ్ మార్కెట్లోకి ఒక మేజర్ సప్లయర్ ఆగిపోతే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. అందుకొరకు వరల్డ్ ఆయిల్ ప్రైస్ స్టెబిలైజ్ చేయడానికి ఇండియా కొనాలి అని చెప్పే అమెరికా. ఇండియా కొన్నందుకు అమెరికా మినిస్టర్లతో సహా చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు, వెల్కమ్ కూడా చేశారు. సో ఈ విషయాన్ని కూడా జయశంకర్ గుర్తు చేశాడు. ఇక 6వది, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని మీరు అంటున్నారు. మేము రష్యాతో ఎనర్జీ రిలేషన్షిప్ను పార్ట్నర్షిప్ పెంచుకుంటాం అని జయశంకర్ రష్యా పర్యటన సందర్భంగా రష్యాలో సంయుక్తంగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జాయింట్గా ఇద్దరు భారత్, అమెరికా, రష్యాలు కలిపి రష్యాలోని ఆర్కిటిక్ షెల్ఫ్లో కూడా మీకు రష్యాలోని వివిధ ప్రాంతాల్లో చమురు క్షేత్రాలు అన్వేషిస్తారు. ఇది భారతదేశం రష్యా ప్రకటించింది. ఇప్పటికే రష్యాలోని సకాలిన్ చమురు క్షేత్రంలో మన ONGC పెట్టుబడులు ఉన్నాయి. ONGC విదేశ్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టుబడులు పెట్టింది. అందువల్ల మీరు మమ్మల్ని ఆయిలే కొనొద్దంటే మేము ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లోనే పార్ట్నర్షిప్ పొందుతాం. ఎందుకంటే అమెరికా కూడా ఇటీవల పాకిస్తాన్తో ఎనర్జీ పార్ట్నర్షిప్ కుదుర్చుకొని పాక్ ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా డెవలప్ చేస్తుందన్నారు. ఈ మధ్య ట్రంప్ కన్నాడు కూడా. అలా అమెరికన్ కంపెనీలు సంయుక్తంగా పాకిస్తాన్తో కలిసి పాకిస్తాన్లో ఉన్న చమురు సంపదను అన్వేషించి ఉత్పత్తి చేస్తే ఒక రోజు వస్తుంది ఇండియా కూడా పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనట్టొచ్చింది. అందువల్ల మీరు పాకిస్తాన్తో, మా శత్రువైన పాకిస్తాన్తో ఎనర్జీ పార్ట్నర్షిప్ పెంచుకుంటే మేము మీ ప్రత్యర్థి రష్యాతో ఎనర్జీ పార్ట్నర్షిప్ పెంచుకుంటాం. అందువల్ల రష్యా నుంచి ఆయిలే కొనొద్దంటే ఆయిల్ ప్రొడక్షన్లోనే పార్ట్నర్ అవుతాం. ఇది భారతదేశం అమెరికాకి ఇచ్చిన సూటి సమాధానం.